శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామ. పెండ్లికి మామిడి తోరణం కట్టే విధానం. ఇంటి ముందు వాకిలి ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టవలెను. పెండ్లి ఇంట్లో హాలు మధ్యలో మంచము కాని దివాను కాని వేసి దుప్పటి పరవవలెను. క్రొత్తది అయినా పర్వాలేదు, ఉతికినది అయినా పర్వాలేదు. మంచం మధ్యలో దుప్పటి మీద 2 సేర్లు అంటే 2 కేజీలం పావు బియ్యం, 2 తమలపాకులు, 2 పళ్ళు, ఒక్క 116 రూపాయలు పెట్టి తాంబూలం పెట్టవలెను. అప్పుడు మన ఇంటి చాకలి అబ్బాయి మామిడి ఆకు తెచ్చి ఆ మంచము మీద పెడతాడు. బియ్యం, తాంబూలం డబ్బులు చాకలి తీసుకుంటాడు. మేళం వాయించమని మగవాళ్ళు ఆ మంచం చుట్టూ నుంచొని పురికొసతాడుకి మామిడి ఆకు కట్టి ఇల్లంతా తోరణాలు కట్టవలెను. హాలుల్లో, గదుల్లో, ఇంటి ముందు గేటుకి, ప్రతి గుమ్మానికి తోరణపాకు కట్టవలెను. వచ్చిన మగవారికి తాంబూలం ఇవ్వవలెను. శుభమస్తు.